రెండో, సంసోను జీవితంలో కూడా ఇలాంటి సందర్భం ఎదుర్కొన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మీరు చూస్తారండి. 16 న్యాయాధిపతులు 16 15వ వచనంలో ఆ పాపిష్టిది ఏమంటో తెలుసా? నేనంటే నీకు చాలా చాలా ఇష్టం అన్నావు కదా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే 15వ వచనంలో అదే మనం చూస్తున్నాం. చూడండి ఏమంటుందో. నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే అసలు నీ బలానికి రహస్యం ఏమిటో నాకు చెప్పు. సమూయేలు న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15వ వచనము. నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎందుకంటున్నావు అంటే అర్థం ఏమిటి? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నీ గొప్ప బలము ఎక్కడుందో నాకు చెప్పు. ప్రేమిస్తున్నట్లయితే బలం ఏమిటో ఎక్కడుందో నాకు చెప్పు. చెప్పాల్సిన అవసరం ఏముంది? అదే చెప్తున్నా. కండిషనల్ లవ్ కెన్ నెవర్ బి ఎ ట్రూ లవ్. కండిషన్స్ పెట్టి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు ఎవ్వడు కూడా నిజమైన ప్రేమికుడు కానే కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఏం చేసిందో తెలుసా? సంసోనుకి దేవుని యొక్క మహాబలము ఉంది. ఆ బలము యొక్క రహస్యం ఏమిటో తెలుసుకుంటే సంసోన్ని చంపేద్దాము అనేది తన యొక్క కుట్ర. సంసోను ఆఖరికి ఏమైందో చదువుదామండి. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి, నిన్న చెప్పలేదండి బలం ఎక్కడుందో, వదిలేసిందా? ఇవాళ చెప్పలేదండి బలం ఎక్కడుందో, వదిలేసిందా? వింటున్నారా సహోదరి సహోదరులు? సైతాను నిన్ను నాశనం చేయాలి అనుకున్నప్పుడు వాడు ప్రతిరోజు ప్రయత్నం చేస్తాడు. ప్రతిరోజు తప్పుడు పని చేయిస్తాడు. ప్రతిరోజు నీ చేత తాగిస్తాడు. ప్రతిరోజు నీ చేత డబ్బులు తగలేయిస్తాడు. ప్రతిరోజు నీ చేత బూతు బొమ్మలు చూపిస్తాడు. ప్రతిరోజు నీ చేత అపవిత్రమైన కార్యాలు చేయిస్తాడు. ప్రతిరోజు నీ శరీరాన్ని పాడు చేస్తాడు. వదిలిపెట్టే ప్రసక్తి లేనే లేదు. నువ్వు నాశనం అయ్యేంత వరకు, నరకానికి పోయేంత వరకు వాడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి అర్థం చేసుకో. వదిలేసిందా? సంసోన్ని వదిలిపెట్టలా. ప్రతిరోజు బైబిల్ మొత్తంలో బహుబలాఢ్యుడు ఎవరో చెప్పండి? సంసోను. బహుబలాఢ్యుడైనటువంటి సంసోన్ని 1000 మంది ఫిలిష్తీయులు వస్తే గాడిద దవడ తీసుకొని, ఎముక తీసుకొని ఏం చేశాడట? చంపి పడేశాడు. 1000 మంది వచ్చి సమాంతంగా మీద పడితే ఏమైపోతాడంటే సంసోను ఎప్పుడు ధైర్యం చేయలేకపోయాడు. 1000 మంది మీదకు వస్తే గాడిద దవడ ఎముక తీసుకొని వాళ్ళందరిని చంపడేశాడండి. బహుబలాఢ్యుడండి. అలాంటి బలాఢ్యుడే ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, చచ్చిపోతే బాగుండు అని అనిపించగలిగిన మహాశక్తి ఆ స్త్రీలో ఉందండి. మీలో కొంతమంది మామూలు కాదు. అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? దయచేసి వినండి. సంసోను ఆఖరికి చచ్చిపోవాలనుకున్నాడండి. కారణం ఏమిటి? మీరు నవ్వారు కదా, మీ సంగతి ఏమిటి? మీరేమైనా సామాన్యులా? మీరు మంచోళ్ళు అయినట్లయితే మా బంగారు కోటలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలనుకుంటారు చెప్పండి. అమ్మ మీరు నిజం చెప్పండి అంటే బయటకు చేయి చూపించకపోయినా ఈ మనుషులు పెట్టే నరకం భరించలేక చచ్చిపోతే బాగుండని వీళ్ళు ఎంతమంది అనిపించలేదా? అది చూసారా? వాళ్ళు ధైర్యంగా చేయి చూపించట్లేదు, కానీ వాళ్ళకి తెలుసు ఎన్నిసార్లు వాళ్ళు చేసుకోక ఈ పనికి మనల్ని చేసుకున్నాను, చేసుకోక ఈ నరకం చూపించేవాడిని చేసుకున్నాను. సహోదరి సహోదరులు అడుగుతున్నాను, కట్టుకున్న భార్యకు, కట్టుకున్న భర్తకు
నువ్వు ప్రేమను చూపించలేకపోతే, ఆప్యాయత అనురాగం చూపించలేకపోతే ఇంకెవరికి చూపిస్తావు చెప్పు? నీకున్న ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, మొదటిగా నువ్వు చూపించాల్సింది నీ భార్యకు, నీ భర్తకు, నీ బిడ్డలకు. మర్చిపోవద్దు. ఆ రోజు సంసోను చచ్చిపోవాలనుకున్నాడటండి. చూడండి ఏముందో బైబిల్లో. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చచ్చిపోవాలనుకున్నాడు. మళ్ళా చెప్తున్నా, ప్రాణము విసిగించే భార్య ఉండే ఉండొచ్చు, ప్రాణము విసిగించే భర్త ఉండే ఉండొచ్చు. సైతాన్ యొక్క తత్వమే అదే. నువ్వు మంచి ఉద్యోగస్తుడు కావచ్చు, మంచి తెలివైన వాడివి కావచ్చు, మంచి జ్ఞానివి కావచ్చు, ఉద్యోగంలో వ్యాపారంలో నీ అంత తెలివైన వాడు లేకపోవచ్చు, కానీ నీలాంటి వాడిని కూడా విసిగించగలిగిన శక్తి నీ భార్యలో ఉండే ఉంటుంది. నువ్వు చక్కని ఆత్మీయురాలు కావచ్చు, ప్రార్థనా పరురాలు కావచ్చు, నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకునేటటువంటి ఉత్తమమైనటువంటి ఇళ్ళవాళ్ళవి కావచ్చు. అయినా సరే నీకు నరకం చూపించే భర్తను ఒకవేళ నువ్వు కలిగే ఉండొచ్చు. ఆ రోజు జరిగింది ఏమిటి? సంసోన్ లాంటి బహుబలార్జుడే చచ్చిపోవాలనుకున్నాడండి. కారణం తెలుసా? ప్రతిరోజు మాటల చేత గాయపరచటమే ఆ రోజు ఆమె చేసిన పని. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు భార్యను ఏడిపించేవాళ్ళు, ప్రతిరోజు భర్తను ఏడిపించేవాళ్ళు, ప్రతిరోజు నరకం చూపించేవాళ్ళు. నీ బాధ భరించలేక నీ భర్త చిచ్చే దీంతో కాపురం చేయడం కంటే చచ్చిపోతే మేలు అని అనుకుంటున్నాడా? అమ్మా, ఇది విను, నువ్వు సరైన దానివి కాదు. నీ భార్య ఒకవేళ నిన్ను చూసి ఈ మనిషితో, ఈ వీడితో, ఈ సాడిస్ట్తో నేను కాపురం చేయడం కంటే చచ్చిపోతే బెటరు అని నీ భార్య నిన్ను గూర్చి అనుకుంటున్నట్లయితే నువ్వు సరైనడు కాదు. ఆ రోజు సంసోన్ లాంటి వాడే చచ్చిపోవాలనుకున్నాడు. కారణం తెలుసా? తను తీసుకున్న నిర్ణయము సరైనది కాదు, తను ఏర్పరచుకున్న పరిచయము సరైనది కాదు, దాపరించిన మనిషి సరైనది కాదు. ఆఖరికి చచ్చిపోవాలనుకున్నాడండి. చచ్చిపోయాడండి. అక్కడే చచ్చిపోయాడు. ఆ తర్వాతే చచ్చిపోయాడు. ఏమర్థం అవుతుంది? అక్కడేమో యోసేపును పాపంలో పడేయాలని చెప్పి ప్రతి దినము కూడా పడిందండి. కానీ యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు పరిశుద్ధతను కాపాడుకోగలిగాడు, ప్రధానమంత్రి కాగలిగాడు. ఇక్కడ యోసేపును దేవుడు, ఇక్కడ సంసోను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వేశ్యల దగ్గరకు వెళ్ళి పడుకోవడం ప్రారంభించినప్పుడు దేవుడు వదిలేశాడో, ఎప్పుడైతే దేవుడు వదిలేశాడో సంసోను దిక్కుమాలిన వాడిగా తాను చంపుకోవాల్సి వచ్చిందండి. అంతేకాదు, దావీదు జీవితంలో మరొక విషయం చూపిస్తానండి. 23వ అధ్యాయము 14వ వచనము, మొదటి సమూయేలు 23:14. అక్కడ మరొకరు పాపం ప్రతిరోజు నరకమేనండి. 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెతకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. అనుదినము సౌలు ఏం చేశాడు? దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. పోయిన నెల దొరకలా, వదిలేశాడు, వదల్లా. పోయిన వారం. You won't believe the difference this has made to my skin. मैंने Indus Valley Depigmentation Gel use करना शुरू किया and the difference is pretty visible. इसमें natural ingredients है जैसे काउ योगर्ट जो स्किन को ब्राइटन और एक्सफोलिएट करता है, डेड स्किन सेल्स को रिमूव करता है. मशोबरा वाइल्ड हनी एक माइल्ड ब्लीचिंग एजेंट की तरह स्किन टोन को लाइटन करता है. मैं दिन में 2 बार ये जेल रेगुलरली लगाती हूँ और सिर्फ डार्क स्पॉट्स लाइट नहीं हुए, मेरी स्किन टोन भी बेटर हुई. प्लस ये పోయిన నెల దొరకలా, వదిలేశాడా, వదల్లా. పోయిన వారం దొరకలా, వదిలేశాడా, వదల్లా. నిన్న దొరకలా, వదిలేశాడా, వదల్లా. అర్థమవుతుందా నీకు? నిన్నేదో విధంగా నాశనం చేయాలనుకునే సైతాను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లొంగేంత వరకు, లోబడేంత వరకు, దొరికేంత వరకు సైతాను కూడా పడతానే ఉంటాడు. యోసేపు అనుదినము శోధించబడ్డాడు. సంసోను అనుదినము బాధించబడ్డాడు. దావీదు అనుదినము తన మీద హత్యా ప్రయత్నం జరిగింది. అనగా మీకేం అర్థమవుతుంది? సైతాను ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతిరోజు నీ మీద ఏదో విధంగా దాడి చేసే ప్రయత్నం చేస్తాడు.
నిన్ను లోపరుచుకునే ప్రయత్నం చేస్తాడు.